హలో స్టూడెంట్స్, పార్ట్ 1లో మనం సెల్ డిస్కవరీ ఎలా అయింది, జీవరాశులు సెల్తో కణంతో నిర్మితం ఉన్నాయని తెలుసుకున్నాం. అలాగే సెల్ ఆర్గనల్స్ అనేవి కణంలో ఉంటాయని తెలుసుకున్నాం. ఈ పార్ట్లో మనం సెల్ యొక్క స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఏంటో తెలుసుకుందాం. సెల్లో బేసిక్గా 3 స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏం ఫీచర్స్ అంటే అవి ప్లాజ్మా మెంబ్రేన్, న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. సెల్లో జరిగే ప్రతి యాక్టివిటీ అనేది సెల్ బయటైనా లోపల అనేది వీటి వల్లనే జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే పార్ట్ ఏంటంటే ప్లాజ్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. ఇది సెల్ యొక్క అవుటర్ మోస్ట్ కవరింగ్. ఇది సెల్ లోపల వాతావరణాన్ని బయట వాతావరణాన్ని వేరు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ సెల్ మెంబ్రేన్ బేసిక్గా సెల్కి అవసరమైన పదార్థాలను అలౌ చేయడం లేదా ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సెల్కి అవసరమైన పదార్థాలని మాత్రమే లోపలికి పంపిస్తుంది, సెలెక్ట్ చేస్తూ పంపిస్తుంది అనమాట. ఏది అవసరమైతే అది. దాన్నే సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ అని అంటారు. అంటే ఏదైతే సెల్కి అవసరం అవి మాత్రమే పంపిస్తూ అవసరం లేనివి బయటనే ఆపేస్తూ ఉంటుందన్నమాట. అందుకే సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ అని అంటారు. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వంటి పదార్థాలు సెల్ మెంబ్రేన్ గుండా డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా కదులుతూ ఉంటాయన్నమాట. డిఫ్యూజన్ అంటే ఏంటి? మెటీరియల్స్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళడాన్ని డిఫ్యూజన్ అని అంటారు. ఎగ్జాంపుల్, మనం ఒక రూమ్లో కార్నర్లోని మనం పెర్ఫ్యూమ్ ఓపెన్ చేసాం అనుకోండి, అది మెల్లిగా రూమ్ అంతా ఈ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ వలన కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వంటివి సెల్ నుండి బయట నుంచి లోపలికి రావటం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ సెల్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ అన్నమాట. ఈ వేస్ట్ని మనం బయటికి పంపించాలి. అయితే వేస్ట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు సెల్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 అనేది ఎక్కువగా ఉంటుంది. సెల్ బయట కాన్సన్ట్రేషన్ CO2 తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? డిఫ్యూజన్ వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న ప్లేస్ నుంచి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న ప్లేస్ వరకు CO2 అనేది వెళ్తుంది. అంటే CO2 సెల్ లోపల నుండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. సిమిలర్గా ఏంటంటే ఆక్సిజన్ అనేది మనకప్పుడు సెల్లో తక్కువ ఉంటుంది, బయట ఎక్కువ ఉంటుంది. సేమ్ మేనర్లో ఆక్సిజన్ సెల్ బయట ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సెల్ బయట నుంచి లోపలికేమో వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ ద్వారా మనకి CO2 అనేవి సెల్ మెంబ్రేన్ గుండా మనకి రాకపోకలు అనేవి జరుగుతాయి అన్నమాట. అయితే డిఫ్యూజన్ కాకుండా మరొక ప్రాసెస్ కూడా సెల్ నుంచి పదార్థాలు ట్రాన్స్పోర్ట్ ఉపయోగపడుతుంది, అదే ఆస్మోసిస్. ఇప్పుడు ఆస్మోసిస్ డెఫినేషన్ తెలుసుకుందాం. ఆస్మోసిస్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ త్రూ సెమీ-పెర్మియబుల్ మెంబ్రేన్ ఫ్రమ్ ఎ సొల్యూషన్ ఆఫ్ హయ్యర్ వాటర్ మాలిక్యూల్స్ టు సొల్యూషన్ విత్ లోవర్ కాన్సన్ట్రేషన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే కిస్మిస్ని తీసుకుని వాటర్లో పెట్టామనుకోండి, వాటర్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అనమాట. కిస్మిస్లో కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ అనమాట. అందుకే ఏమవుతుందంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ కిస్మిస్లోకి ఎంటర్ అవుతాయి. దీనివల్ల కిస్మిస్ పరిమాణం అనేది పెరుగుతుంది. ఇక్కడ కిస్మిస్ పైపొర మన ప్లాస్మా మెంబ్రేన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ సెల్ని మన కిస్మిస్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే సెల్ కన్నా బయట ఉన్న వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లోపలికి ఎంటర్ అయ్యి సెల్ అనేది స్వెల్ అవుతుంది అనమాట. ఈ సొల్యూషన్ బయట సొల్యూషన్ని హైపోటోనిక్ అంటారు. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ మనం బయట ఉన్న కాన్సన్ట్రేషన్, వాటర్ కాన్సన్ట్రేషన్, సెల్లో ఉన్న వాటర్ కాన్సన్ట్రేషన్ సేమ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సెల్ లోపల బయట సేమ్ కాన్సన్ట్రేషన్ కాబట్టి వాటర్ మూవ్మెంట్ జరుగుతుంది కానీ ఎటువంటి తేడా అనేది జరగదన్నమాట. దీన్ని ఐసోటోనిక్ సొల్యూషన్ అనేది అంటారు. ఈ సొల్యూషన్లో సెల్ యొక్క సైజు మార్పు అనేది ఏమీ ఉండదు. ఇక మూడో ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన మూడో ఎగ్జాంపుల్లో సెల్ లోపల ఉన్న కాన్సన్ట్రేషన్ బయట వాటర్ కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే సెల్ నుంచి వాటర్ అనేది బయట కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది సొల్యూట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సెల్ నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇటువంటి సొల్యూషన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటారు. ఈ కేసులో సెల్ వాటర్ లూజ్ అయిపోయి ష్రింక్ అవుతుంది అనమాట. ఇది మూడో కేసు. ఈ ఆస్మోసిస్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని యూనిసెల్యులర్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ మరియు ప్లాంట్ సెల్స్ కూడా వాటర్ని అవి తీసుకుంటాయి. ప్లాంట్ రూట్స్ ద్వారా కూడా ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ వాటర్ని నేల నుంచి తీసుకుంటాయి. అదేవిధంగా డిఫ్యూజన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ప్లాంట్స్లోని. ఆస్మోసిస్కి, డిఫ్యూజన్కి శక్తి అనేది అవసరం ఉండదు, కానీ కొన్ని మాలిక్యూల్స్ ప్లాంట్ సెల్లోకి వెళ్ళడానికి కొన్ని ప్రాసెస్లో మాత్రం ఎనర్జీ అనేది అవసరం ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది లిపిడ్స్, ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రేన్ నిర్మాణాన్ని మనం నార్మల్ మైక్రోస్కోప్తో చూడలేము. దానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ మాత్రమే వాడాలి.
ఈ సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ కొన్ని సెల్స్లో ఫుడ్ని కూడా లోపల తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రాసెస్ని ఎండోసైటోసిస్ అని అంటారు. అమీబా ఈ ఎండోసైటోసిస్ ప్రాసెస్ యూజ్ చేసి ఫుడ్ని లోపల తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సెల్ వాల్ చూద్దాం. సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్స్లో కనిపిస్తుంది. ప్లాస్మా మెంబ్రెయిన్తో పాటు ప్లాంట్ సెల్స్లో సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఇది చాలా గట్టి నిర్మాణం. ఈ సెల్ వాల్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. ఇది మెయిన్గా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ ఇది కాంప్లెక్స్ సబ్స్టెన్స్. ఈ సెల్యులోజు ట్రాన్స్పోర్టేషన్కే కాకుండా మనకి ప్లాంట్ సెల్కి స్ట్రెంగ్త్ అనేది వస్తుందన్నమాట. లివింగ్ ప్లాంట్ సెల్ వాటర్ని ఆస్మోసిస్ ద్వారా లూజ్ అయినప్పుడు ఆ సెల్ అనేది షింక్ అవుతుంది మనం తెలుసుకున్నాం. అయితే ఈ ప్రాసెస్ని ఏమంటే ప్లాస్మోలైసిస్ అని అంటారు. కానీ ఇటువంటప్పుడు సెల్ వాల్కి ఏమీ జరగదు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటామంటే లివింగ్ సెల్స్లో మాత్రం ఆస్మోసిస్ అనేది జరుగుతుంది. డెడ్ సెల్స్లో ఆస్మోసిస్ అనేది జరగదు. అవి డెడ్ సెల్స్గా వాటర్ని అబ్జర్వ్ చేసుకోలేవు. అందుకే మనం యానిమల్ సెల్స్తో పోల్చుకుంటే ప్లాంట్ సెల్స్ అనేవి ఎక్కువ వేరియేషన్ తట్టుకోగలవు. ఎందుకంటే సెల్ వాల్ అనేది వాటికి హెల్ప్ చేస్తుంది. కొంచెం హైపోటోనిక్ సొల్యూషన్ అయినా ఇవి వాటి తట్టుకొని నిలబడగలవు. కానీ యానిమల్ సెల్ వెంటనే చేంజ్ అనేది ఈ కాన్సన్ట్రేషన్ చేంజ్ అనేది చూపిస్తుంది అనమాట. ష్రింక్ అవ్వడం కానీ లేకపోతే స్వెల్ అవ్వడం కానీ మనకి తొందరగా యానిమల్ సెల్లో జరుగుతుంది. సెల్ వాల్ ప్లాంట్ సెల్స్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. సెల్ వాల్ తర్వాత కణంలోని నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అంటే న్యూక్లియస్. మనం ఆనియన్ సెల్స్ చూసినప్పుడు మధ్యలో డార్క్గా ఒక పార్ట్ మీకు కనిపించింది. అదేంటంటే అదే న్యూక్లియస్ అనమాట. ఇప్పుడు న్యూక్లియస్ స్ట్రక్చర్ని తెలుసుకుందాం. న్యూక్లియస్ని కవర్ చేస్తూ డబుల్ లేయర్ కవరింగ్ అనేది ఉంటుంది. దాన్ని న్యూక్లియర్ మెంబ్రెయిన్ అని అంటారు. ద న్యూక్లియర్ మెంబ్రెయిన్కి చిన్న పోర్స్ అనేవి ఉంటాయి. ఈ పోర్స్ ద్వారా మెటీరియల్ లోపల నుంచి బయటికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇవి రాడ్ షేప్లో ఉంటాయి. క్రోమోజోమ్స్ అనేవి జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వచ్చే జన్యు సమాచారం ఈ క్రోమోజోమ్స్లో ఉంటే డిఎన్ఏలో ఉంటుంది. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ మాలిక్యూల్స్లో ఉంటుంది. క్రోమోజోమ్స్ అనేవి డిఎన్ఏ మరియు ప్రోటీన్తో నిర్మితమై ఉంటాయి. డిఎన్ఏ మాలిక్యూల్స్ మన కణం తయారవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ డిఎన్ఏని జీన్స్ అంటారు. జీన్స్ అంటే మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క జీను మన క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. అంటే మన ఫాదర్ ఇంటెలిజెంట్ అనుకోండి, ఆ జీను మన పిల్లలకి వస్తుంది. అలాగే మన మదర్ నుంచి ఫాదర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ జీన్స్ అనేవి పిల్లలకి వస్తాయి. జీన్ అంటే ఒక క్యారెక్టర్ అని మనం అనుకోవచ్చు అనమాట. డివైడ్ అయినప్పుడు మనకి క్రోమోజోమ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. కానీ కణం డివైడ్ కాని స్థితిలో ఈ క్రోమోజోమ్స్ అనేవి చిక్కుపడిన దారం వల్లే మనకి కనిపిస్తుంది అనమాట. కణం డివైడ్ అయ్యే టైం వచ్చేసరికి మళ్ళీ విడిపోయి రాడ్ షేప్లో కనిపిస్తాయి. న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్లో. న్యూక్లియస్ అనేది కణ విభజనలో, సెల్ డివిజన్లో, అంతేకాక కొన్ని కెమికల్ యాక్టివిటీస్ జరగడానికి, సెల్ డెవలప్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ పాత్ర అనేది పోషిస్తుంది. కొన్ని ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియాలో ఈ న్యూక్లియర్ రీజన్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదన్నమాట. ఎందుకంటే వీటిలో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. ఇటువంటి ఆర్గానిజమ్స్లో ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. దాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. అటువంటి ఆర్గానిజమ్స్ ఏమంటారంటే ప్రోకారియోట్స్. ప్రో అంటే ప్రిమిటివ్, క్యారియోట్ అంటే న్యూక్లియస్. ప్రిమిటివ్ న్యూక్లియస్ ఉన్న ఆర్గానిజమ్స్ అంటారు. అయితే కొన్ని ఆర్గానిజంలో, డెవలప్ అయిన ఆర్గానిజమ్స్లో మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ కనిపిస్తుంది. అటువంటి జీవుల్ని యూకారియోట్స్ అంటారు. అయితే ప్రోకారియోట్ సెల్స్లో న్యూక్లియర్ మెంబ్రెయినే కాక కొన్ని ఇంపార్టెంట్ సెల్ ఆర్గన్స్ కూడా ఉండవు. ఇటువంటి సెల్స్లో మనకి సైటోప్లాజమే ఆ ఫంక్షన్స్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఫోటోసిన్సిస్ పెర్ఫామ్ చేసే ప్రోకారియోట్ బ్యాక్టీరియాలో మన యూకారియోటిక్ బ్యాక్టీరియాలో ఉన్న ప్లాస్టిడ్లా అవి ఉండవు. సెల్ ఆర్గనల్స్ చాలా సింపుల్గా బ్యాగ్ లైక్ స్ట్రక్చర్గా ఉంటాయి. అవే ఫోటోసిన్సిస్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి సైటోప్లాజం. సైటోప్లాజం అంటే సెల్ మెంబ్రెయిన్కి, న్యూక్లియస్కి మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ పార్ట్ని సైటోప్లాజం అని అంటారు. ఒకప్పుడు దీన్ని ప్రోటోప్లాజం అని కూడా అనేవారు. ఈ సైటోప్లాజంలో అన్ని సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాజం రెటిక్యులం అన్నీ అనేవి సైటోప్లాజంలోనే ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోకారియోటిక్ బ్యాక్టీరియా కూడా ఏమవుతుందంటే ఈ సెల్ ఆర్గనల్స్లో మెంబ్రెయిన్ అనేసి ఉండవు. కానీ యూకారియోటిక్ సెల్స్లో ఈ సెల్ ఆర్గనల్స్ కూడా మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్
ఎగ్జాంపుల్ ఇంకోటి అంటే వైరస్కి ఎటువంటి మెంబ్రెయిన్ అనేది ఉండదు. అందుకే ఇవి వైరస్ సెల్ బయట ఉన్నంత వరకు నాన్ లివింగ్గా బిహేవ్ చేస్తాయి. ఒక్కసారి లివింగ్ సెల్స్లోకి వెళ్ళేసరికి ఇవి లివింగ్ లాగే బిహేవ్ చేస్తాయి అన్నమాట. ఈ వైరసెస్ సెల్ లోపలికి వెళ్ళి సెల్లో ఉన్న అన్నీ యూస్ చేసుకొని లివింగ్గా మారుతాయి అన్నమాట. సో స్టూడెంట్స్, మనం ఈ పార్ట్లో సెల్ మెంబ్రెయిన్, సెల్ వాల్, న్యూక్లియస్ మరియు సైటోప్లాజం గురించి తెలుసుకున్నాం. తర్వాత పార్ట్లో సెల్ ఆర్గనల్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.